హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం అన్ని రకాల కుటుంబ సమస్యలు, చేతబడి, నరదృష్టి, నాగదోషం వంటి సమస్యలకు ప్రత్యేక పరిహారాలు అందించబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. కోయ గురూజీ బాలాజీ రాజు గారికి ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9063357686. కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు మాత్రమే లభిస్తాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మిత్రులతో వివాదాలు ఏర్పడి వాటిని మీరు రాజీ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ అది ఈరోజు మీకు సఫలం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ధన నష్టం అనేది కలుగుతుంది. శత్రువుల వల్ల కూడా నష్టపోయే అవకాశాలు అయితే కనబడుతున్నవి. తొందరపాటు నిర్ణయాల వలన అధిక నష్టాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం ఏర్పడుతుంది. అలాగే డబ్బును, విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక అయిన వారి చేతిలోనే మోసపోయే అవకాశం కూడా ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, ఎందుకంటే పెట్టుబడులలో నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈరోజు కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు విద్యా విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు కూడా ఈరోజు కొంత అవమానాలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాన్ని తగిన మరమ్మతులు చేయించుకోండి. అలాగే ఈరోజు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కనిపిస్తుంది. అలాగే శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు. పనులు ముందుకు సాగక నిరాశ అనేది చెందుతారు. ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్థిక లావాదేవీలు కూడా మందగిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తప్పదు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు అంచనాలలో పొరపాట్లు దొర్లే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు అనేక రకాల చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు మరింత శ్రమ పడాల్సి ఉంటుంది. మహిళలకు సామాన్యంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారు శివస్తోత్రాలు పఠించడం, అలాగే నవగ్రహ ప్రదక్షిణ చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.